నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. 2020 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 2020 వరల్డ్ కప్లో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న జట్లన్నీ సూపర్ 8కి క్వాలిఫై అయినాయి. పెద్ద పెద్ద జట్లన్నీ సూపర్ 8 క్వాలిఫై కాకుండా ఇంటి దారి పట్టేస్తున్నాయి. అయితే చిన్న చిన్న స్కోర్లు అయినా సరే ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది, చూడముచ్చటగా ఉంది. ప్రతి క్రికెట్ అభిమాని ఆ మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఏకపక్షమైనటువంటి మ్యాచ్లు ఏది జరగలేదు. చిన్న జట్టు అయినా పెద్ద జట్టు అయినా ఆ రెండు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి క్రికెట్ అభిమాని T20 వరల్డ్ కప్ని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. టీవీలో కానీ స్టేడియంలో కానీ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. ఇదే ప్రతి క్రికెట్ అభిమాని కోరుకునేది. ఇటువంటి మ్యాచ్లని, ఏకపక్షమైనటువంటి మ్యాచ్లను చూడటం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే గ్రూపుల వైజ్ చూసినట్లయితే ఏ జట్లు క్వాలిఫై అవుతున్నాయి సూపర్ 8కి, ఏ జట్లు ఇంటికి వెళ్ళిపోతున్నాయి చూద్దాం. గ్రూప్ ఏ నుంచి ఇండియా 3 మ్యాచ్లు ఆడి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, అంటే సూపర్ 8కి క్వాలిఫై అయింది. USA అమెరికా 4 మ్యాచ్లు ఆడి 5 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది, సూపర్ 8కి వచ్చింది. పాకిస్తాన్ 3 మ్యాచ్లు ఆడి 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇంకొక మ్యాచ్ ఆడినా 4 పాయింట్లు వస్తాయి కాబట్టి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కెనడా 3 మ్యాచ్లు ఆడి 2 పాయింట్లే, ఇంకొక మ్యాచ్ జరగాల్సి ఉంది, క్వాలిఫై కాదు. ఐర్లాండ్ 3 మ్యాచ్లు ఆడి 1 పాయింట్తో 5వ స్థానంలో ఉంది. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు ఆడి 6 పాయింట్లతో సూపర్ 8కి వచ్చింది. అలాగే స్కాట్లాండ్ 3 మ్యాచ్లు ఆడి 5 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 3 మ్యాచ్లు ఆడి 3 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ కనుక 4వ మ్యాచ్ ఆడి విజయం సాధించినట్లయితే, అంటే స్కాట్లాండ్ మళ్ళీ 4వ మ్యాచ్లో ఓడిపోయి 5 పాయింట్లతో ఉన్నట్లయితే రన్ రేట్ ప్రకారంగా ఇంగ్లాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకన్నీ నమీబియా ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే గ్రూప్ సి ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్లు ఆడి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, అంటే సూపర్ 8 క్వాలిఫై అయిపోయింది. వెస్టిండీస్ 3 మ్యాచ్లు ఆడి 6 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది, వెస్టిండీస్ కూడా సూపర్ 8కి కన్ఫర్మ్. న్యూజిలాండ్ 3 మ్యాచ్లు ఆడి 2 పాయింట్లతో ఉంది కాబట్టి 4వ మ్యాచ్లో విజయం సాధించిన అవకాశాలు లేవు. కనుమయన్ని. అలాగే గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా 4 మ్యాచ్లు ఆడి 8 పాయింట్లతో అగ్రస్థానంతో సూపర్ 8కి క్వాలిఫై అయింది. బంగ్లాదేశ్ 3 మ్యాచ్లు ఆడి 4 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది, ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. నెదర్లాండ్ 3 మ్యాచ్లు ఆడి 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. నేపాల్ 3 మ్యాచ్లు ఆడి 1 పాయింట్. శ్రీలంక 3 మ్యాచ్లు ఆడి 1 పాయింట్తో ఉంది, శ్రీలంక క్వాలిఫై కాదు. అంటే మనకు గ్రూప్ ఏలో ఇండియా, USA సూపర్ 8కి, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న పోటీని బట్టి సూపర్ 8కి వస్తాయి. గ్రూప్ సిలోంచి ఆఫ్ఘనిస్తాను, వెస్టిండీస్ క్వాలిఫై అయినాయి. గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ క్వాలిఫై అయినాయి. అంటే పెద్ద పెద్ద జట్టులన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ప్రమాదం పరిస్థితిలో ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. చిన్న చిన్న జట్టులు క్వాలిఫై అయినాయి. ఆఫ్ఘనిస్తాను, అమెరికా, బంగ్లాదేశ్ సూపర్ 8కి వచ్చినాయి. ఇంకెన్ని సూపర్ 8లో కూడా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎవరు సెమీఫైనల్స్కి వెళ్తారనేది సూపర్ 8లో మనం వేచి చూద్దాం. ప్రతి మ్యాచ్ని చూసి ప్రతి క్రికెట్ అభిమాని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్లే జరగాలని కోరుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.